దోచుకో. ఈవిడ అందంతో ఎవరినైనా ఆకట్టుకోగలదు, అభినయంతో ఎవరినైనా కట్టి పడేయగలదు. అందం అభినయం కలగలిసిన అభినయ శ్రీ గారు. మీరు మంచి మాస్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి మీకోసం వెల్కమ్ బీడా. థ్యాంక్ యూ సో మచ్. అది మీకు, అది మీకు, నాకు. అయ్యో పళ్ళేం కాలేదు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. అక్కడ మిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. ఈవిడ ఏ క్యారెక్టర్ తో అయినా సరే కనికట్టు చేయగలిగినటువంటి నాటి, కట్టి పడేయగలిగినటువంటి బ్యూటీ. లెట్స్ వెల్కమ్ జ్యోతి. ఇదేంటిది? ఏర్లు. ఏంటి ఏర్లు? ఇది వనమూలికలు. ఒకప్పుడు అలీగారు మీకు ఇచ్చారు ఒక సినిమాలో. డార్లింగ్ ఆఫ్టర్ 17 years మీరు కలిసి యాక్ట్ చేసిందా? హంగామా. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు కలవడం. ఈ వేర్లు వాడండి, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంది. వేర్లు ఏం చేస్తాయి? చెట్టుని భూమిని కలుపుతాయి. అలాగే ఈ వేర్లు మిమ్మల్ని ఆవిడ్ని కలుపుతాయి. ఇంతకన్నా నేను చెప్పలేను, వెళ్ళిపోండి. తన ఈజ్ ఆఫ్ యాక్టింగ్ తో ఎన్నో సినిమాల్లో మనందరినీ అలరించి ఇప్పుడు ఇక్కడ కూడా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు ఎవర్ గ్రీన్ స్టార్ షకీలా గారు. ఒక స్టెప్ అందరూ వేశారు, వాళ్ళిద్దరు. మేము కూడా వచ్చేస్తున్నాం. వాళ్ళు వేస్తారమ్మా, వాళ్ళు చిన్నపిల్లలు. అయ్యో భలే వాళ్ళే, మీరేంటండి? నాకు ఈ మాట చెప్పలేదు కదా. క్యాష్ ప్రోగ్రామ్ అన్నారు, ప్రోగ్రామ్ కి వచ్చాను. అదేంటి డాన్స్ గీన్స్? ఒక స్టెప్ అంతే, జస్ట్ పెద్ద డాన్స్. డాన్స్ అంటే నాకు సార్ నో సార్, ఐఎమ్ నాట్ డాన్సింగ్. సారీ అమ్మా, సారీ, ఐ కాంట్. సార్ పని చేస్తాం, నేను ఆడను, నా కొడుకు ఆడమనండి. మీ కొడుక? అవును. మీ కొడుకుని నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి? తీసుకురండి. కొడుకు గారు, కొడుకు గారు రండి. మీరు కొడుకు వస్తే చేస్తానన్నారు. చేస్తానన్నాను, నా పాటకి నా కొడుకు ఆడుతాడు. ఓ ఓకేనండి. సాంగ్ బాబు మీరు కొబ్బరి మట్ట సినిమా చేస్తున్నారు, త్వరలోనే తాటి మట్ట కూడా చేయాలని బాబు. ఈ మొత్తం ఇవాళ క్లాస్ కి పీటీ టీచర్ మీరేనండి, అందుకని ఈ విజిల్ మేము మీకు ఇచ్చేస్తున్నాం. మీకు ఎప్పుడైతే క్లాస్ అదుపు తప్పుతుంది అనిపిస్తుందో ఒక విజిల్ వేయండి, ఆపేస్తాం మేము. ఓకే వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, గోయవే గోయవే. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. క్యాష్ లో మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అంటే ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళు 2 సార్లు ఆడొచ్చు. ఇది వసూల్ వాల్. ఈ కాయిన్ ఎందులో వేస్తే ఆ డబ్బులు అది మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఎస్పీఎల్ లో ఎస్బీఎల్ లో పడితే మాత్రం పనిష్మెంట్లు వస్తాయి. అండ్ సెకండ్ బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 1 ఛాన్స్ ఇస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ బట్టతల ఉన్నవారు, బి పెద్ద పొట్ట ఉన్నవారు, సి గడ్డం ఉన్నవారు, డి సన్నగా ఉన్నవారు. ఇథియోపియాలో అబ్బాయిలు ఎలా ఉంటే వాళ్ళు అందగాళ్ళు అని అర్థం. జ్యోతి, ఇథియోపియా ఎక్కడుంది? మ్యాప్ లో మనం ఇలా వేలు పెట్టి వెతికితే అరే ఇదిగో ఇథియోపియా అట్లా కనిపిస్తుంది. చెప్పండి ఫస్ట్. ఐ థింక్ గడ్డం ఉన్నవారు. గడ్డం ఉన్నవాళ్ళు. ఓకే ఆప్షన్ సి లాక్ చేయండి. షకీలా గారు? ఐ థింక్ బాల్డ్ మ్యాన్. ఓకే ఆప్షన్ ఏ బట్టతల ఉన్నవారు లాక్ చేయండి. షకీలా గారు బేసికలీ మీరు చాలా సీరియస్ అండి. అవునా అనిపిస్తున్నానా? ఇప్పుడు నవ్వారు మీరు. అమ్మా
ఇందాక నుంచి బాల్డ్ మెన్ అంటే నేను కూడా అభినేశ్రీ గారు నాకు కూడా గడ్డం మీకు కూడా గడ్డమా? అంటే నాకు కాదు గడ్డం ఆప్షన్. ఈవిడ్ని కూడా జ్యోతి గారితో పాటు వేసేయండి. ఇప్పుడు చెప్తాడు చూడండి. ఒక్క మగాడు డి. సన్నగా ఉన్నవారు లాక్ చేయండి. బేసికలీ సంపు అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం చూసి ప్రేమిస్తూ ఉంటారు చెప్పండి. ఇది ఉన్నవారు. అది నీ అభిప్రాయంలో జ్యోతి. చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాము. నా ప్రకారం బాల్ట్ మెన్ ఆర్ సెక్సీ అంటారు. అర్థమైందా? ఆవిడ ఏమన్నారు? వెళ్ళి ఇక్కడ కొంచెం అరెకరం తీయించండి. ఓకే, ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా. సంపు విన్ అవుతాడా లేదా చూద్దాం. ఇప్పుడు రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సంద్రంలో నా నీరంతా గుండెల్లో నా ప్రతి మూల నీ గొంతే మోగెనే. పెద్ద పొట్ట ఉన్నవారు బోడీ టైపింగ్స్ లో ఇథియోపియాలో అందగాళ్ళు అని అర్థం అంట. ఉండేది నేను అప్పటికే అడిగా ఇథియోపియా ఎక్కడ ఉంది అని. ఆ పెద్ద పొట్టలు ఉండే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఉంది. ఇక్కడ చాలా మందికి ఈ పాటికి పెద్ద పొట్టలు వచ్చిన వాళ్ళు మీరు ఇథియోపియాకి వెళ్ళిపోండి. అది బెటర్. ఇక్కడైతే అబ్బా ఏంటండి పొట్ట వచ్చింది ఎక్సర్సైజ్ చేయండి అది ఇది అంటున్నారు కానీ అక్కడికి వెళ్తే ఓ మై గాడ్ పెద్ద పొట్ట. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ మిడత, బి చీమ, సి చేప, డి కప్ప. ఒకప్పుడు రష్యాలో పాలు పాడవకుండా ఉండడానికి వీటిలో ఏ జీవిని వదిలేసేవారు? జ్యోతి. ఒకప్పుడు రష్యా ఓకే పాలు పాడవకుండా. ఓకే జ్యోతి చీమ. ఆప్షన్ బి లాక్ చేయండి. ఇప్పుడు అభినేశ్రీ. సేమ్ ఆన్సర్. మీ జస్టిఫికేషన్ ఏంటి? దానికి ఏం చేస్తుంది చీమ లోపలికి వెళ్ళి? మా ఇంట్లో చెప్పేవాళ్ళు మా అమ్మమ్మ గారు. ఏం చెప్పేవాళ్ళు? ఒకసారి గ్లాస్ లో పాలు ఇచ్చారు. ఏంటి చీమ ఉందంటే మంచి తాగు అని చెప్పారు. ఆవిడ దగ్గర వేరే పాలు లేక అలా చెప్పేశారు అక్కడ. ఓకే సరే, చీమ లాక్ చేయండి. ఇక్కడ కూడా సంపు మిడతా మేడం. ఓకే, ఆప్షన్ ఏ మిడతా లాక్. షకీల గారు ఫ్రాగ్. ఆప్షన్ డి ఫ్రాగ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓ చేప అయితే కాదు, అంటే ఎవరో ఒకళ్ళు ఆడుతున్నారు అనమాట. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. 17వ శతాబ్దంలో కప్ప శరీరంలో ఎంజైమ్స్ ఉన్నాయి అని కనుక్కున్నటువంటి వాళ్ళు పాలల్లోకి వేస్తే బ్యాక్టీరియా చేరకుండా ఉంటాయి అని దాన్ని వేసేవాళ్ళంట. మీరు ఆ పైనకెక్కి అక్కడి నుంచి ఇది వేసేసేయాలి. సంపూర్ణేష్ గారిని వేసేయమన్నా. వేసేనన్నా. సంపు ఎస్పీఎల్ ఎస్బీఎల్ అయితే పనిష్మెంట్లు వస్తాయి. ఓకేనా? అది కూడా ఆడే చేస్తాడు. ఇప్పుడు ఆయన చేసేవి ఏమైనా మీకే. అదేలా ఆయనే వేస్తున్నారు, మీకోసం వేస్తున్నాడు కానీ. ఏయినా ఆయన అది ఇంకొకసారి వేద్దాం. నేను ఎప్పుడు వచ్చినా దాంట్లోకే వెళ్తుంది. అవునా? మరి ఇంకేముంది, రెండోసారి వేసినా దాంట్లోకి వెళ్తుంది. రండి మీరు. ఇప్పుడు
ఇప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. ఆప్షన్ ఏ అజర్బైజాన్, బి శ్రీలంక, సి రుమానియా, డి కోస్టారికా. క్వశ్చన్: ఏ ప్రాంతంలో పెళ్లి చూపుల సమయంలో టీ తీయగా లేకపోతే ఆ సంబంధం బాగోదు అని అర్థం? సంపు. అజర్బైజాన్. ఆప్షన్ ఏ లాక్ చేయండి షకీల గారు. రొమానియా. ఆప్షన్ సి రుమానియా లాక్ చేయండి అభినేశ్వరి గారు. తన ఆప్షన్ తీసుకుంటా. ఆప్షన్ ఏ అజర్బైజాన్ లాక్. జ్యోతి. మేబీ శ్రీలంక. ఆప్షన్ బి శ్రీలంక లాక్ చేయండి. ఒక రాంగ్ ఆన్సర్ తీసేద్దాం. What is this summer? What is this summer? ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇంత ఇంటెలిజెంట్ అయినటువంటి ఒక క్వశ్చన్ నిజంగా క్రాక్ చేయడం అనేది కేవలం కొద్ది గొప్ప క్రాక్ ఉండే వాళ్ళకి మాత్రమే. ఈ ఆన్సర్ చెప్పినటువంటి సంపు గారిని మేము అడగాలనుకుంటున్నాం. సంపు గారు ఎలా హౌ? నేను పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగే జరిగింది. షుగర్ పేషెంట్ కి ఇచ్చినట్టు ఇచ్చారు. అంటే మిమ్మల్ని చూసినప్పుడు పేషెంట్ లాగా అనిపించారేమో మీరు. ఓకే, ఇప్పుడు అదే వేయాలి కదా. వేసుకోండి. ఇంకోసారి వేసుకోండి. అభినేశ్వరి కూడా ఆడాలి. 1000 రూపీస్ వచ్చిందండి. 1000 1 lakh అనుకున్నాను. లేదండి 1 lakh అయితే ఇంకో 2 సున్నాలు ఉండాలి. అయినా మీరు ఇంటెలిజెంట్, మీకు అవన్నీ తెలుసు. మీరు ఇలా వెళ్ళండి, మీరు అలా వెళ్ళండి. తలచి చూస్తే తరలి దరికి వస్తా, నీకై నేను బ్రతికి ఉంటిని. క్యాష్ లో మన సెకండ్ రౌండ్ మనీ మోర్ మనీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సినిమా రిలేటెడ్ గా మీకు క్లూజ్ ఇస్తాం. 4 టైటిల్స్ ఇస్తాము. అది ఏ సినిమా టైటిల్ లో మీరు గెస్ట్ చేయాలి. కానీ బజర్ నొక్కిన వాళ్ళు మాత్రమే ఆన్సర్ చెప్పాలి, వేరే వాళ్ళకి అవకాశం లేదు. అండ్ బజర్ నొక్కిన తర్వాత 10 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పేస్తే ఓకే, లేదంటే మీకు పనిష్మెంట్లు ఇస్తాం. కరెక్ట్ చెప్తే 50,000 ఇస్తాం. అండ్ ఒకవేళ రాంగ్ చెప్తే ఆ అమౌంట్ నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేసేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ పంచతంత్రం, బి కొబ్బరిమట్ట, సి పెదరాయుడు, డి సింగం 1 2 3. సంపు. కొబ్బరిమట్ట. ఎలా చెప్పారు? పైన బ్రష్ ఏంటి? నలుగురికి 4 బ్రష్లు వద్దు, ఒకే బ్రష్ తో తోముకోవాలని. ఇది రైటా కాదా చూద్దాం. పక్కా చిట్టింగ్. ఆయన సినిమా చేస్తే ఆయన ఈజీగా చూస్తారు కదా. అది మీరు నొక్కి చెప్పాలిగా. ఎవరికైనా అవకాశం ఉంటుంది చెప్పడానికి. లేదు, సుమా బండిని తీసి ఇలా పెట్టుకుంటే. సుమా బండి కాదండి, సుమో బండి. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ సఖి, బి జయం, సి రైల్, డి రెడీ. అభినయశ్రీ. జయం. ఎలా? ట్రైన్ ఎక్కువ ఉంటుంది కదా జయం సినిమాలో, అందువల్ల. రైటా కాదా చూద్దాం. చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే. లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ ఆర్య, బి గోపాల గోపాల, సి నోట్ బుక్, డి విన్నర్. జ్యోతి. గోపాల. ఓకే, గోపాల లాక్ చేయండి. చెప్పండి. ఆర్య. ఎలా? ఎందుకంటే ఆర్య సినిమాలో ఆయన వచ్చి ఆ కోక్ కప్ లో స్టోన్స్ వేస్తారు, ప్లస్ ఆ అమ్మాయి కోసం లెటర్ ఇస్తారు. నేను ఆ సినిమాలో ఉన్నాను కదా, ఐ నో అబౌట్ ఇట్. మీ సినిమానే కానీ ఈవిడ బజార్ నొక్కారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం.
క్వశ్చన్స్ అయిపోయినాయా? అయిపోయి. క్యాష్ లో మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఇప్పుడు సర్వే కండక్ట్ చేయాలి మేము, కాబట్టి మీరు కొంచెం అలా రిలాక్స్ అయ్యి వచ్చేసేయండి. క్వశ్చన్స్ అడుగుతున్నాను, అంతకన్నా ముందు ఏ కాలేజ్ ఒకళ్ళు చెప్పండి. ఇందూర్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట మేడం. సిద్దిపేట నుంచి వచ్చారు. ఓకే సూపర్. సరే నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, రెడీ? నా వల్ల కాదు నన్ను వదిలేయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? హలో హలో ఏంటమ్మా? నేను 5-6 బీర్లు తాగినాక అరే రారా ఇంకో బీర్ తాగుదాం రా అంటే నా వల్ల కాదని చెప్తా. అని చెప్తావా? చెప్తా. సరే ఇప్పటికి నన్ను వదిలేయి. సండే రోజు కూడా స్పెషల్ క్లాసెస్ కి రమ్మన్నప్పుడు నా వల్ల కాదు నన్ను వదిలే అనిపిస్తుంది. అబ్బో మిగిలిన రోజులు మీరు వెళ్తారన్నట్టు. సప్లీస్ అన్ని ఒకటేసారి క్లియర్ చేయమన్నప్పుడు అదేదో ముందే క్లియర్ చేయొచ్చుగా. నా చావు నేను చేస్తా నీకెందుకు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పిల్లలకు మనము నువ్వు వెళ్లే దారి కరెక్ట్ కాదని చెప్పినప్పుడు నేను వెళ్తాను నా సాగు నేను చేస్తానంటారు మేడం. ఎందుకంటారు అంటే ఆయన ఫస్ట్ ఆ దారిలో వెళ్ళాడు. బీటెక్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి అని సాగొట్టినప్పుడు నా చావు నేను చేస్తా నీకెందుకు అని అంటాం. ఓకే ఇంతకీ నెక్స్ట్ ఏంటి? అర్థమైంది. ఫ్యాకల్టీ వచ్చి ఈ నాలెడ్జ్ తోటి ఎట్లా పాస్ అవుతారా అన్నప్పుడు నా చావు నేను చేస్తా మీకు. నీకు చెప్పాలనున్నా ఎప్పుడు చెప్పలేకపోయావు, ఇవాళ ఉన్నారు కాబట్టి చెప్పేశారు. పొద్దున్నే ఏంటి మాకు ఇది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? చెత్త బండి వచ్చినప్పుడు. వద్దా పొద్దున్నే నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా. అసలు వాడికి ఎంత చిరాకు ఉంటుందో తెలుసా? పొద్దున్నే ఇంట్లో అమ్మ భక్తి ప్రవచనాలు పెట్టినప్పుడు. ఎవరి కోసం? నీ కోసం, మీ అయ్య కోసం. వార్డెన్ లేపినప్పుడు హాస్టల్లో ఎప్పుడో పాడారమ్మా, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కానీ ఈ మహిళా లోకాన్ని లేపాల్సి వస్తుంది. కథలుగా చెప్పుకుంటున్నారు అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? లాస్ట్ ఉన్న వాళ్ళు టాప్ వస్తే కథలుగా చెప్పుకుంటారు, అరే వీడు ఎట్లా వచ్చిండ్రు అబ్బాయి. ఏముందిలే ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్ కూడా అలాగే. కింద కూర్చున్నాడు ఒకడు టేబుల్ కింద, వాడి చీటీలు ఇచ్చాడు, ఇటు రాశాడు, అయిపోయింది. సుమా గారి ఏజ్ గురించి కథలు చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారు? మీరు ఇంకా 16 అని. డాక్టర్ చదివి ఎంబీబీఎస్ జాబ్ చేసినప్పుడు కథలు చెప్పుకుంటారు. పర్వాలేదులే, ఫిజిక్స్ రాయడానికి వెళ్ళి తెలుగు రాసావు. సో మీ ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. అండ్ ఇప్పుడు ఆ నలుగురు వచ్చి ఎలా ఆడతారో చూద్దాం. కలెక్షన్ కింగ్ లో ఈ రోజు మన థీము క్యాష్ స్కూల్. సో మీ అందరికి పరిచయం చేస్తున్నాను. జ్యోతి గారు మనకి కొత్తగా స్కూల్లో జాయిన్ అయినటువంటి హిందీ టీచర్. అభినయ్ శ్రీ గారు మన కాలేజ్ లో కొత్త ఫ్యాకల్టీ తమిళ టీచర్. సంపూర్ణేష్ బాబు గారు ఈయనకి చాలా ఎక్కువగానే డిమాండ్ ఉన్నా సరే మన కాలేజ్ కి రావడం జరిగింది, తెలుగు టీచర్. షకీలా గారు మా రిక్వెస్ట్ మీద వచ్చారు ఇక్కడికి, మలయాళం టీచర్. సో లీడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు? సంపు. సో సంపు ఫైనలీ నలుగురు టీచర్స్ లో నుంచి ఒక టీచర్ కి మేము ఈ స్కూల్ రాసిచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్కరిని మీరు ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. ఎవరిని ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? ఏ టీచర్ ని? అమ్మనే చెప్పు. అమ్మ. నేను 4 క్వశ్చన్స్ ఇస్తా, అందులో నుంచి మీకు కష్టంగా అనిపించిన ఒక క్వశ్చన్ ఆవిడకి ఇవ్వండి. ఆవిడ 3 ఆన్సర్స్ చెప్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు. క్వశ్చన్స్ ఏంటంటే, నా వల్ల కాదు నన్ను వదిలేయి అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నా చావు నేను చేస్తా నీకెందుకు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పొద్దున్నే ఏంటి మాకు ఇది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కథలుగా చెప్పుకుంటున్నారు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మళ్ళీ చేయండి. ఒక్క నిమిషం, తెలుగు టీచరేనా నువ్వు? హలో, అజర్బైజాన్ లో చూడలే, చెవుడొచ్చింది కొంచెం. ఫస్ట్ క్వశ్చన్, నా వల్ల కాదు నన్ను వదిలేయి అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మీకు 5 అవకాశాలు ఉన్నాయి. మీ ఆన్సర్లు స్టూడెంట్స్ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. టాప్ 3 ఆన్సర్స్ చెప్తే చాలు, మీకు 5 ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పండి, నా వల్ల కాదు నన్ను వదిలేయి అని ఎప్పుడు అంటారు? మన కాడ ఏదైనా ఒక రిలేటివ్స్ ఒక లిమిట్ కి మీరి మనీ వాట్ ఎవర్ అడుగుతూ ఉంటే మనం చేస్తూనే ఉన్నాం. ఒక టైంలో ఇంకా నా వల్ల కాదు నన్ను వదిలే అంట. మానిటరీ హెల్ప్ అవ్వదు అని రిలేటివ్స్ తో అన్నప్పుడు ఉందా లేదా చూద్దాం.
ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు హిందీ టీచర్ వచ్చి ఫస్ట్ క్లాస్ తీసుకుంటారు. ఇప్పుడు అప్నా క్లాస్ హే హిందీ రండి. అక్కడికి వెళ్ళి ఎదురయ్యే అలాంటి హిందీ టీచరా మీరు? ఎస్, హిందీ టీచర్ ని డౌట్స్ ఎవరు అడుగుతున్నారమ్మా? అన్నం నోటితో ఎందుకు తింటాం మేడం, ముక్కుతో ఎందుకు తినలేము? ఇక్కడికి వెళ్ళి ఎదురయ్యి. अगर तुम्हें नाक से खाना है तो तुम खा सकते हो, लेकिन नाक से खाने से हजम नहीं होता. నువ్వు ముక్కుతో తినాలనుకుంటే నువ్వు తినొచ్చు, కానీ నీకు ముక్కుతో తినడం డైజెస్ట్ అవ్వదు అని తిట్టింది ఆవిడేదో, నేను తిట్టలేకపోతున్నా. ఒక్క నిమిషం మేడం, ఈ మేడం ఆన్సర్ వచ్చిందేమో అడిగేసి వస్తా. మేడం సేమ్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ మేడం. నా వల్ల కాదు, నన్ను వదిలే అని ఎప్పుడు అంటారు? మేబీ ఇఫ్ ఐఎమ్ గివెన్ అ లాట్ ఆఫ్ ఫుడ్ టు ఈట్, ఇంకా నా వల్ల కాదు, నన్ను ఫుడ్ ఎక్కువ అయినప్పుడు ఉందా లేదా చూద్దాం. నెక్స్ట్ ఇంకేంటి ఒకసారి ఆలోచించండి. అంత లోపల వేరేదైనా. అయ్యో మా తమిళ టీచర్ ఉన్నారు అసలు. అరే నల్ల కుట్టి తమిళ టీచర్ ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్? ఆవు పేడెందుకు వేస్తుంది? ఆవు ఎందుకు వేస్తుంది? மாடு வந்து బాత్రూమ్ కంట్రోల్ பண்ண முடியாதனால పేడ వేస్తుంది. ఆవు తన బాత్రూమ్ ని కంట్రోల్ చేయలేక పేడ వేస్తుంది. మేడం వచ్చిందా? నాకు ఇంకొకరికి ఏదైనా పెద్ద గొడవలు అలా వచ్చినప్పుడు ఇంకా నా వల్ల కాదు, నన్ను వదిలే అంట. ఇద్దరి మధ్యలో బాగా గొడవలు జరిగినప్పుడు ఉందా లేదా చూద్దాం. మీకు ఇంకా ఛాన్సులు ఉన్నాయి, మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈ లోపు మేడం చెప్పండి. తమిళ్లో ఒక రైమ్ నేర్పించండి. తమిళ్ ఇంగ్లీష్ ఓకేనా? ఇంగ్లీష్ టీచర్ ఉన్నారు అక్కడ. వీళ్ళు స్టూడెంట్స్ కాదా? అయ్యో ఒక టీచర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇప్పుడు సార్ మనందరినీ ఉద్దేశించి క్యాష్ ప్రోగ్రామ్ గురించి మన స్కూల్ గురించి 5 నిమిషాలు మాట్లాడతారు. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. యూ స్టార్ట్ సార్. మై నేమ్ ఇస్ శ్రీకర్, ఐఎమ్ ఫ్రమ్ ఇందూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిద్దిపేట్. నాకు వచ్చేసింది. రాలే మేడం. హోల్డ్ ఆన్, ఐ నో యు ఆర్ స్టడీయింగ్. వెయిట్, చెప్పండి. ఒక ఐలాండ్ లో అలా నన్ను ఒంటరిగా వదిలేస్తే నన్ను వదిలేనురా బాబు, నా వల్ల కాదు. ఉందా లేదా చూద్దాం. మూడు రాంగ్లు పడ్డాయంటే ఎలిమినేట్ అయిపోయినట్టే. బట్ మీరు ఇక్కడే ఉండాలి. ఆన్సర్స్ ఏంటో చూద్దాం. పూజలు వ్రతాలు అంటూ ఎక్కువగా గుళ్ళకి తిప్పుతున్నప్పుడు, షాపింగ్ పేరుతో ఊరంతా తిప్పుతున్నప్పుడు మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసేసారు బాబు. మీకు అర్థమవుతోందా? చెప్పండి బాబు, నెక్స్ట్ టార్గెట్ ఎవరు? జోగర్. హిందీ గారు ఏ క్వశ్చన్ ఇస్తారు? 3 క్వశ్చన్లు ఉన్నాయి. నా చావు నేను చేస్తా నీకెందుకు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పొద్దున్నే ఏంటి మాకు ఇది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కథలుగా చెప్పుకుంటున్నారు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? కథలుగా చెప్పుకుంటున్నాం. కథలుగా చెప్పుకుంటున్నారు అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? మీకు 5 ఛాన్సులు ఉన్నాయి, 3 కరెక్ట్ గా చెప్పాలి. సార్ యూ ప్లీజ్ కంటిన్యూ. ఇంగ్లీష్ యాంకర్ గురించి చెప్పేసి చెప్పండి. యాంకర్ సుమా ఇస్ బ్యూటిఫుల్. మీకు ఆన్సర్ వస్తే మీరు చెప్పండి. కథలుగా చెప్పుకుంటున్నారు, అది ప్రేమించుకొని లేచిపోయినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. మేడం లేదు మేడం, ఈ మేడం ఈ లోపు మేడం நீங்க தமிழ்ல சொல்லுங்க இல்ல இங்கிலீஷ். ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇది తమిళ్లో అయిపో. నెక్స్ట్ జొలికుం జొలికుం చిన్న నక్షత్రం, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, అయ్యో అయ్యో నీ యారు, అప్ above the world so high, அப்படியே மேல உட்கார்ந்திருக்கே. Like a diamond in the sky, ஒரு வజ్ரம் போல இருக்க நீ யாரு? క్యాషోలా లేదు, ఇది ఏదో మెంటల్ స్కూల్లో ఉంది. చెప్పండి, మీకు ఏదో వచ్చిందన్నారు ఇందాక. పెళ్లి క్యాన్సిల్ అయినప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం.
మళ్ళీ ఇప్పుడు మనం వీఆర్ స్టార్టింగ్ మలయాళం క్లాస్. సారీ, ఎవరైనా మలయాళీ చూసి మాత్రం చూడద్దు, నేను కరెక్ట్ రాశాను, ట్రై చేశాను. అయ్యో టీచర్, వై యు డిడ్ లైక్ బంచకి బంబం. ఒక స్టూడెന്റ് అడిగాడు, మేడం కోడి గుడ్డు పెడుతుంది కానీ ఏనుగు ఎందుకు పెట్టదు? ആനയുടെ കുറെ ഹൈറ്റ് ഉണ്ടല്ലോ, അപ്പോഴത് ഒരു മുട്ടയിട്ടാ അത് താഴെ വീണ് ഉടഞ്ഞു പോകും, അതുകൊണ്ട് അത് മുട്ടയിടുന്നില്ല. ఇది సంపూర్ణేష్ బాబు గారు ట్రాన్స్లేట్ చేస్తారు. ఏనుగు పెద్దగా ఉండడం వల్ల గుడ్డు పెడితే కింద పడి పగిలిపోతే అది ఆమ్లెట్ కు పనికిరాదు, ఉడకబెట్టుకోవడానికి పనికిరాదని ఏనుగు గుడ్డు పెట్టడం మానేసింది. ఆయనకు మలయాళం కూడా వచ్చు. మేడం, మీరు ఈ కాలేజ్ కే రావాలి అని మీ ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఎక్కడమ్మా? ఐ లవ్ యూ షకీలా. ఆల్ ఇండియా షకీలా ఫ్యాన్స్ అసోసియేషన్, జై షకీలా. Dear Shakila, hug me once, I will die for you 1,000 times. You better die. You better die. I choose wife or Shakila. You should better commit suicide. సో అసోసియేషన్ వాళ్ళందరూ వెళ్ళండి. ఇంకా మేడం ఆన్సర్ ఎదుటోడి పెళ్ళం. ఇందాక నుంచి మీరు ఇదే ఆలోచించారా మేడం? ఓకే, చూద్దాం. యాక్చువల్లీ ఈ రోజు మీరే కాకుండా నలుగురు, ఇందాక ఇంగ్లీష్ సార్ వచ్చినట్టుగానే మన మ్యాథ్స్ సార్ కూడా వచ్చారు. సార్ ఇవాళ మనకి చాలా సింపుల్ గా మ్యాథ్స్ చెప్పడం ఎలాగా అనేది నేర్పిస్తారు. సార్, రాము 50 అరటి పండ్లు కొన్నారు, అందులో 30 అరటి పండ్లు పాడైపోయాయి. రాము 50 అరటి పండ్లు అసలు ఎందుకు కొన్నాడు? తినడానికి. సార్, మీరు మ్యాథ్స్ లో కొన్ని సమ్స్ చెప్పండి. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి. రే కోటిలో ఖర్చీఫ్లు అమ్మేది నువ్వే కదా. మేడం చెప్పండి. రిలేటివ్స్ గానీ 3 పిల్లలు గానీ విడిపోయటం. చూద్దాం ఉందా లేదా అని. మీరు 1, 2 ఎలిమినేట్ చేసేసారు, ఇంకా 1 మాత్రమే మిగిలారు. ఆన్సర్స్ చూద్దాము. మన చుట్టుపక్కల ఏదైనా వింత జరిగినప్పుడు, మన ఫ్రెండ్ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయినప్పుడు ఏ క్వశ్చన్ ఇస్తారు? నా చావు నేను చేస్తా నీకెందుకు అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? పొద్దున్నే ఏంటి మాకిది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? పొద్దున్నే ఏంటి మాకిది అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? పొద్దున్నే ఏంటి మాకిది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? అభినేశ్రీ, మీకు ఈ క్వశ్చన్ ఇస్తున్నారు. దీంతో లాస్ట్ రౌండ్ ఎవరు ఆడతారో డిసైడ్ అయిపోతుంది. పకడో పని మనిషికి మా అమ్మకి ఎప్పుడు గొడవ జరుగుతుంది. అలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు అప్పుడు నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు పొద్దునే ఏంటి ఈ మాటలు? ఓకే, ఉందా లేదా చూద్దాం. ఇల్లు వచ్చినా, లొల్లి వచ్చినా, గల్లి వచ్చినా ఉంటది. పెళ్ళొచ్చినా. ఆవిడ నెక్స్ట్ చెప్పే లోపు మన తెలుగు మాస్టారు సంపూర్ణేష్ బాబు గారు. ఎస్ మాస్టర్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. పొద్దుగాల లేవగానే మనం పల్లెందుకు దొంగకుంటాం సార్? తోముకోకపోతే బాగుండదు కాబట్టి. చూడండి మాస్టర్ ఎలా తోముకుంటూ ఉంటారు రోజు. మీరు ఏం వాడతారు మాస్టర్? వేపలు వాడతాం. అది కాదు, ఒక్క బ్రష్ తో 4 వాడుకుంటారు వాళ్ళు. మాస్టర్, ఈ బ్రష్ల విషయంలో మీరు ఓన్లీ టూత్ బ్రష్ అయినా బాత్రూమ్ బ్రషెస్ కూడా ఒకటే ఉంటాయా? అన్ని ఒకటే. ఎస్, మీ ఆన్సర్? ఫ్యామిలీగా కూర్చుని సంతోషంగా పొద్దున టిఫిన్ చేసేటప్పుడు ఎవరైనా ఒకరు డిస్టర్బ్ చేసేటట్టు మాట్లాడితే అప్పుడు అనిపిస్తుంది. ఫుడ్ ఉందా లేదా చూడండి. అప్పుడప్పుడే పొద్దున షూటింగ్ ఫినిష్ చేసుకుని వాళ్ళు పడుకోవాలని అనుకునేటప్పుడు బాగా లౌడ్ గా వాల్యూమ్ పెట్టి మా అమ్మ డివోషనల్ సాంగ్స్ టీవీలో వేస్తే. సరే చూద్దాం. ఆహా, ఇటు
కూర్చుంటే ఆన్సర్లు వస్తాయనా? సంపూర్ణేష్ బాబు గారి గురించి తెలుగులో 30 సెకండ్లు చెప్పు. సంపూర్ణేష్ అన్న సిద్దిపేట జిల్లాలో మిట్టాపల్లి గ్రామంలో జన్మించాడు. భాగ్యనగరానికి వెళ్ళి అంత గ్యాప్ ఇవ్వక ఏం చేశాడని డౌట్ వస్తుంది. ఇక అతని గురించి వర్ణించు, ఎలా ఉంటాడు? పులి లాగుంటాడు, సింహం లాగుంటాడు. మాస్టర్ ఇన్ని జంతువులు ఉన్నాయంటే మీలో? కొంచెం అమ్మా నువ్వు చెప్పమ్మా ఆన్సర్. పొద్దున్నే ఏంటి మాకు ఇది అని ఎప్పుడు అంటారు? అప్పు ఇచ్చే వాళ్ళు వచ్చి అరిస్తే పొద్దున చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఆ ఆన్సర్లు ఏంటో చూద్దాం. నిద్ర లేవగానే ఏదైనా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు, అర్జెంట్ గా రమ్మని ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు, లాస్ట్ రౌండ్ పగడో సంపూర్ణేష్ బాబు ఆడుతున్నారు. కానీ దానికన్నా ముందు వీళ్ళ మనసులో మాట తెలుసుకుందాం. జ్యోతి, నీ మనసులో మాట కరెక్ట్ గా చెప్పేసేయాలి. పిక్చర్ చూపిస్తున్నాం చూడు. మీ అబ్బాయి గురించి. He is my life, he is my everything. మదర్ గా నాకు కూడా ఏంటంటే ఏ షోస్ చేసినా అవన్నీ ఫైనలీ అక్కడికొకటి లాగేస్తూ ఉంటది అనమాట. సో మీకు ఆ పుల్లింగ్ పాయింట్ ఏంటి? నో చెప్పలేని ఒకటి వాడి దగ్గర. ఒక్కసారి ఏమైందంటే నా షూటింగ్ 2 o'clock 3 o'clock వరకు జరిగింది అనమాట నైట్. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. వాడు చిన్నోడు 3 years old అండ్ వాడు వాటర్ తాగుతుంటే పడిపోయింది వాడు బాడీ మీద, వాడు షర్ట్ అంతా తడిసిపోయింది అనమాట. సో వాడికి ఆ బటన్స్ ఎట్లా ఓపెన్ చేయాలో రాక సిజర్ తెచ్చుకొని కట్ చేసాడు షర్ట్ ని. కట్ చేసి హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. అదైతే అసలు నాకు టచింగ్ మూమెంట్ అనమాట. అసలు వాడికి ఏమైనా అయ్యి ఉంటే అన్న చాలా బాధ అనిపించింది నాకు. బట్ స్టిల్ యునో చిన్నప్పటి నుంచి 15 years నౌ ఇప్పటిదాకా హీఈస్ లైక్ సో కోఆపరేటివ్ సన్ అనమాట. నో ప్రాబ్లమ్ మామ్, నువ్వు వెళ్ళు షూటింగ్ కి, నేను ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్ అని నన్ను పంపిస్తూ ఉంటాడు అనమాట. సో దట్ వాజ్ లైక్ వెరీ హార్ట్ టచింగ్. అసలు వాడంటే నాకు ప్రాణం. సుధీష్, లవ్ యూ. వర్కింగ్ మదర్స్ అంటే మనం చేస్తూ ఉన్న మైండ్ అంతా ఒక పక్కన వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కోసం అది ఇది నడుస్తూనే ఉంటుంది. నేను ఎప్పుడైనా అప్సెట్ ఉన్నా కూడా వాడికి వెళ్ళి ఒక హగ్ ఇచ్చేస్తే మొత్తం పోతుంది నాకు. క్లియర్. యా, హీస్ మై లైఫ్, హీస్ మై ఎవ్రీథింగ్. వాడి కోసం నేను బతుకున్నాను అన్నట్టు ఉంటుంది. షకీల గారు, ఇక్కడ మనసులో మాట అయిపోయింది కాబట్టి మీ మనసులో మాట ఒక పిక్చర్ చూద్దాము. Your parents, would you like to share something about them? I lost my father when I was 19. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. He always wanted me not to act in movies. Not because he's orthodox or something like that. ఆయన చూశాడు నేను పడిన కష్టాలు. ఒక షాట్ లో పై నుంచి దూకాలి. There was no dupe, so I jumped and I broke my leg and all that. So ఆయనకి ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చింది. So he said, don't do in movies anymore. And many of them call me an orphan. నాకెవ్వరు లేరు అని. అంటే అంత కనెక్ట్ ఉంటే మీరు పడగానే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ లవ్ హీ హ్యాడ్ టువర్డ్స్ యూ. అండ్ 19 ఏళ్లకే నాన్న పోవడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే అప్పటి వరకు రెస్పాన్సిబిలిటీస్ మనకు కూడా తెలియదు. సంబడి ఎల్స్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ us and suddenly you have to do so many things for the family and things. And then I raised my brother, my sister, అందరిని బాగా చూసుకున్నాను. ఒక్క చిన్న బాధ ఏమంటే now in TV Tamil ఒక రియాలిటీ షోలో I won second prize. సో ఆ ప్రైజ్ ఇచ్చినప్పుడు few words అన్నారు. No, my father is not there to see me getting a prize. It's not an award or whatever. ఆయన ఎప్పుడు నేను చదివినప్పుడు కూడా not a good student. సో ఒక ప్రైజ్ తీసుకునేది అనేది ఆయన చూడలేదని ఒక చిన్న బాధ. But wherever that he must be happy for you being such a strong woman. అంటే
అంటే మీకు అనిపించవచ్చు లైక్ షకీలా గారు ఎందుకు ఇప్పుడు ఈ ఫోటో వేశారు, ఐ హ్యాడ్ టు క్రై అండ్ ఆల్, కానీ పేరెంట్స్ ఉండి కూడా వాళ్ళకి టైం ఇవ్వకుండా, వాళ్ళ విలువ ఏమిటో తెలియకుండా, ఒక ఫోన్ కాల్ కి కూడా ఒక రోజులో టైం లేకుండా ఉండే వాళ్ళకి మీలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఈ విషయం కొంచెమైనా మార్పు తీసుకొస్తుందేమోనని. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ దేర్, మళ్ళీ వాళ్ళు తిరిగి రారండి. సో ఉన్నప్పుడు గివ్ దెమ్ ద టైం, గివ్ దెమ్ ద స్పేస్. వాళ్ళు ఏమన్నా చిన్నప్పుడు అలా అన్నారు ఇలా అన్నారు, ఏం చేసినా వాళ్ళే మన ప్రపంచం అంతే, అండ్ వాళ్ళకి మనమే ప్రపంచం అంతే. ఐ లవ్ యూ అమ్మా. సంపు గారు మీ మనసులో మాట. ఎట్లా తయారయ్యాడు సంపు? నేను 7th ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మేము నలుగురం, 2 అక్కలు, అన్న, నేను. ఇంకప్పటి నుంచి మా అమ్మ చాలా కష్టపడి చదివి నాకు ఈ సినిమాల్లో తిరుగుతున్నా నేనంటే తిట్టేది. మా అన్నకు నాకు గొడవ అయితే ఇదే గొడవ. సరే హృదయకాలం చేస్తున్నా అన్నప్పుడు నీకు ఎట్లా ఇస్తారు ఏంటంటే లేదమ్మా అంటే అసలు నమ్మలే. ఇంకా మా మిస్సెస్ అయితే నిన్నేవాడు హీరో పెట్టి సినిమా అలా ట్రావెల్ అయింది. బట్ ఇప్పుడు హ్యాపీ. మా మదరు, మా పిల్లలు. ఇంకోటి నేను థ్యాంక్స్ చెప్పాలంటే మా మిస్సెస్ చెప్పాలి. ఎందుకంటే మా ఊళ్ళో చాలా మంది మాట్లాడుకుంటారు సినిమాలకి ఇంత పిచ్చి ఉందా ఇది అని. ఆమె సపోర్ట్ చేయడం వాళ్ళ ఇక్కడ ఉందండి. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక ఆడది ఉంది అని మరొకసారి నిరూపించారు. ఇంకోటి ఏంటంటే మేడం, మా పిల్లలు సడన్ గా మీ డాడీ పేరు ఏంటంటే కూడా సంపూర్ణేష్ బాబు అని చెప్పారు, నరసింహాచారి అని చెప్తారు. అంటే నాకెక్కడో భయం అనమాట. మనకి ఎంతమంది మిత్రులు ఉంటారో అంతమంది శత్రువులు కూడా ఉంటారు. నేను చేయలేని వాళ్ళు ఒకవేళ ఇవాళ ఎట్లంటే అన్ని ఉన్న వాళ్ళకి చాలా సెక్యూరిటీ. అమ్మాయిలకు బయట విషయంలో శిశువుల్లా పుట్టిన మగాడు పశువుల్లా ప్రవర్తిస్తే అచ్చొచ్చిన ఆంబోతుల్లా సమాజం మీద తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంది? తనయులు కన్నా తల్లులారో మీ పెంపకం విలువలు మీ పిల్లలకు తెలియజేయండి. చేతులెత్తి నమస్కరిస్తారు. రీసెంట్ గా ఒక టీవీ లైవ్ షోలో నాకు కాల్ చేశారు. వాళ్ళ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయిందంటే, వాళ్ళ అమ్మ కిడ్నీలు ప్రాబ్లం చనిపోయింది. పెద్ద పాప 13 ఏళ్ళు, 14 12 ఏళ్ళు ఉంటుంది, చిన్న పాప 7 ఏళ్ళు ఉంటుంది. ఆ చిన్న పిల్లలు అంటే మనిషి జన్మ అనేది చాలా గొప్పది. దాన్ని మనకు మనంగా యాక్సిడెంట్లని సూసైడ్ చేసుకోవడం అనేది చాలా బాధ. ఎందుకంటే ఇలా వీళ్ళు చిన్న అమ్మాయిలను వదిలేసి వాళ్ళ ప్రాణానికి ఏదో అప్పులైందనో, బాధ అయిందనో, ఆస్తి లేదనో వీళ్ళు సూసైడ్ చేసుకుంటే ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇవాళ ఎవరైనా చాలా మంది డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆ తల్లి తండ్రి ప్రేమ ఎవరిస్తారు? ఆ పిల్లలు మనం ఏడ్స్తే నేను చెప్పిన మీకు ఎవరు లేరని చెప్పకండి అమ్మా, మీకు ఒక అన్నున్నాడు, వాడు సంపూర్ణేష్ బాబు అని మీరు గర్వంగా చెప్పుకుని చెప్పి. అభినయశ్రీ అమ్మ గురించి. మా అమ్మగారికి వచ్చి వెన్ షీ వాజ్ 28 years, నేను అప్పుడు ఒక 7 years అలా ఉంటుంది, తమ్ముడు ఒక 5 years ఉంటాడు. అప్పుడు మా నాన్నగారికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. సో యాక్సిడెంట్ లో న్యూరో పేషెంట్ అయిపోయారు. తన మెమరీ టోటల్ లాస్ట్ అయిపోయింది, అన్ని లాస్ట్ అయిపోయింది. అప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారంటే దీన్ని మీరు కేర్ చేసుకోలేరు, ఎక్కడైనా వదిలేయండి. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పారు, ప్లస్ డాక్టర్స్ చెప్పేటప్పుడు లేదు నా మొగుడిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, తను నాకు మొగుడు కాదు, నాకు ఒక బిడ్డవాడు, నేను చూసుకుంటానని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పుట్టిన బిడ్డని తీసుకొచ్చి మనం నేర్పిస్తాం కదా, అలాంటి నేర్పించి 11 years షీ టుక్ కేర్ ఆఫ్ మై ఫాదర్. నాకు 18 years ఉండేటప్పుడు తను చనిపోయారు. నాకు అసలు పుట్టినప్పుడు బాగా ఏడ్చానేమో, ఇంతవరకు నేను అంత ఏడవనే లేదు, అంతవరకు మా అమ్మ నన్ను తీసుకునే లేదు. ఎందుకంటే ఏది ఫేస్ చేసినా బీ బోల్డ్. వై మనం భయపడితే అంతే మనల్ని తొక్కేస్తారు. ఏం చేసినా ధైర్యంగా ఫేస్ చేసి పెంచారు. అండ్ వి లవ్ అవర్ మదర్ సో మచ్. నా కోసం, నా తమ్ముడు కోసం మా అమ్మ ఉంది. ఈవెన్ 1 రూపీ కూడా మాకు తర్వాతే తను తీసుకుంటుంది. అలాంటి మా ఇట్స్ కైండ్ ఆఫ్ అ గిఫ్ట్. లాస్ట్ రౌండ్ పగడో పగడో సంపూర్ణేష్ బాబు ఆడుతున్నారు. కంగ్రాచులేషన్ సంపూర్ణేష్ బాబు గారు, మీరు గెలుచుకున్నారు 1,51,000. మీరు విన్ అయితే 7,55,000 మీ సొంతం అవుతుంది. లూజ్ అయితే మాత్రం 75,500 మీ సొంతం అవుతుంది. నేను 10 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మీరు చెప్పినప్పుడే ఈ బెల్ట్ ఆగుతుంది, లేకపోతే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతాయి. టాపిక్స్ చూద్దాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. నదులు, ఉపనదులు, చెట్టు శాస్త్రీయ నామము, క్రికెట్ టీము కెప్టెన్, ప్లేస్ ఫేమస్ ఫుడ్, హీరో పోలీస్ క్యారెక్టర్ చేసిన మూవీ, నవల రచయిత, ఐటమ్ సాంగ్, మూవీ పేరు. ఐటమ్ సాంగ్.
నేను ఐటమ్ సాంగ్ చెప్తాను, మీరు ఏ సినిమాలోదో చెప్పాలి. ఓకేనా? ఓకే. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రత్తాలు రత్తాలు. గబ్బర్ సింగ్. రత్నాలు రత్నాలు. జిల్ 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 జిగేలు. రంగస్థలం. రైట్ ఆన్సర్. బ్యాంగ్ 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 బ్యాంగ్. సర్లే నీకెవరు? రైట్ ఆన్సర్. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. తారకన జైలు అవకాశం. రైట్ ఆన్సర్. ఆ అంటే అమలాపురం. ఆర్య. రైట్ ఆన్సర్. గబ్బర్ సింగ్. రైట్ ఆన్సర్. సూపర్ హిట్ నీ హైట్. నేను పక్కా లోకల్ పక్కా లోకల్. డియో డియో డిస్క 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 డిస్క. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. గోవింద హరి గోవింద గోవింద శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోవింద శ్రీ. మీరు చెప్పనివి. రత్తాలు రత్తాలు. ఖైదీ నంబర్ 150. అవును. సూపర్ హిట్ నీ హైట్ సూపర్ హిట్ నీ వెయిట్. గద్దలకొండ గణేష్. నేను పక్కా లోకల్ జనతా గ్యారేజ్. డియో డియో డిస్క డిస్క గరుడ వేగ. అండ్ బ్లాక్ బస్టరే బ్లాక్ బస్టరే. సరైనోడు కాదు. 5 చెప్తే 5 ఇవ్వరా? 7 చెప్తేనే ఆయన ఇస్తారా? 7 చెప్పాలి మీరు. నువ్వు స్లోగా అడిగావమ్మా. ఎంతైనా మదర్ కదండి, మీకు అలాగే అనిపిస్తుంది. లేదు, యాక్చువల్ గా మా ఆన్సర్స్ ఒక్కొక్క వర్డే. మీ క్వశ్చన్స్ ఇంతగా ఉన్నాయి కాబట్టి అది వెళ్ళిపోతుంది. అంటే నేను పాడడమే తప్పంటారా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ మా క్యాష్ షోకి వచ్చినందుకు. మీరు కొన్ని సంవత్సరాల నుంచి షకీల గారు యూ హావ్ బీన్ ఎంటర్టైనింగ్ పీపుల్. అలాగే అభినయశ్రీ గారు మీరు కూడా ఫుల్ మాస్. అండ్ ఇప్పుడు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు మీరు అమ్మ కలిసి. ఆల్ ద బెస్ట్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ బాబు కాలీఫ్లవరే కాకుండా అక్కడ క్యాబేజీలు కూడా ఇస్తున్నారు మీరు తమిళనాడు. అంటే ఇక్కడ తెలుగు సినిమాలే కాకుండా తమిళ్లో కూడా వెళ్ళారు మీరు. బాగా మన పేరు నిలబెట్టాలి మీరని. అండ్ జ్యోతి ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటర్టైనింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ us. థ్యాంక్ యూ సో మచ్ అండి. And thank you very much and our cash team to make us cry. You not only made us cry, you have made some people realize the value of some people. Okay, so thank you so much. Thank you, Andy. మళ్ళీ కలుద్దాం క్యాష్ లో. చాచా బాయ్.